నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే ఇక్కడ చూడండి, గతంలో మనం ఆంధ్ర దోపిడీదారులు, కుట్రదారులు తెలంగాణ సంపదని నిరుద్యోగుల రక్తం పీల్చి పిప్పి చేస్తుర్రు. మరి ముమ్మాటికి ఆంధ్ర కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి మనం చెప్పినాం. దాని మీద ప్రభుత్వం కూడా స్పందించింది, కానీ ఆడిటింగ్ చేయలేదు. వీళ్ళు జిఎస్టీ మరి ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా వసూలు చేస్తుందన్న విషయం కూడా తెలియదు. మరి కేవలం ఈ 21st సెంచరీ కాదు, దాంట్లో సిఎస్బి ఉన్నది, అదేవిధంగా లా ఎక్సలెన్స్ ఉన్నది, సివిక్ సెంటర్ ఉన్నది, షైన్ ఇండియా ఉన్నది, మరి ఆర్సీ రెడ్డి ఉన్నదని కూడా చెప్పినాం. ఇగో ఈ కోచింగ్ సెంటర్ చేస్తున్నా, ఇగో మీరు ప్రస్తుతం చూడండి. నిమజ్జన రోజు మా ఇంటికాడ కూడా చదివిస్తా, చదివేటోని చూసి ఏడవకురా అని పెట్టిండు. ఏడ్చేది ఎవరు? తెలంగాణ నిరుద్యోగులుగా, తెలంగాణ పోరాట యోధులుగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. ఏడవకురా కాదు, తెలంగాణ సంపద కొల్లగొట్టకురా అని చెప్తా ఉన్నాం. నిరుద్యోగుల రక్తం తాగకురా అని చెప్తా ఉన్నాం. అంటే నిరుద్యోగులతోటి మజాక్ చేస్తూ ఉన్నారా మీరు? వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా ఇంకా మీరు? నిమజ్జన రోజు ఇంటికాడ మీరు చదివించరు కాదు, హైకోర్టులో పడ్డ కేసుల మీద నువ్వు ఏమాత్రం చెప్పినావు? నువ్వు హైకోర్టులో కేసులు 14 పడి ఉన్నాయి. కనీసం నువ్వు నీ మీడియా ఛానల్ కేంద్రంగా, నీ యూట్యూబ్ ఛానల్ కేంద్రంగా నీ కోచింగ్ సెంటర్లో చెప్పే ప్రయత్నం చేసినావా? జీవో 29 మీద నీకు తెలవదా? జీవో 55 ఎత్తేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కొలాబ్ చేసి మరి కుట్రపూరితంగా ఈ జీవో 29 తీసుకొచ్చారన్న విషయం నీకు తెలవదా? లోకల్ నాన్ లోకల్ ఇష్యూ నీకు తెలవదా? తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు చెప్తా ఉన్నారు, గ్రూప్ 1 అభ్యర్థులు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, ఈయనే లోకల్ నాన్ లోకల్ సంబంధించిన అంశంలో పెద్ద కుట్రదారు, KPIS నిర్వహిస్తున్న కృష్ణ ప్రదీప్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని మీద నీ మాట ఏంది? వాళ్ళ గోడేం పట్టించుకోరా మీరు? నువ్వు ఈడ చదివించుకోవడానికి పో, వైజాగ్లో పెట్టు, పోయి తీసుకుపోయి వైజాగ్లో పెట్టు, రాజమండ్రిలో పెట్టు, ఆడ 2 సెంటర్లు పెట్టినావుగా. హైదరాబాద్ని అడ్డాగా చేసుకొని నిలువు దోపిడీ చేస్తూ ఉంటారా? నిమజ్జన రోజు నువ్వు చదివిస్తున్నా అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం కోసం నీ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసుకుంటాను. మిత్రులారా, చాలామంది ఒకవేళ గ్రూప్ 1 రద్దయితే మరి అభ్యర్థులే నష్టపోతారు, కోచింగ్ సెంటర్లు బాగుపడతాయి. గ్రూప్ 1 జరిగితే కోచింగ్ సెంటర్లు లాభపడతాయి, మరి అభ్యర్థులు నష్టపోతారు. ఈ విధమైన వార్తలు చూస్తూ ఉన్నాం. కానీ కోచింగ్ సెంటర్లు చేస్తున్న పెద్ద మోసం ఏంటంటే, ఎగ్జామ్ రద్దయినా కోచింగ్ సెంటర్ లాభపడతాయి, ఎగ్జామ్ జరిగినా కోచింగ్ సెంటర్ లాభపడతాయి. మరి ఎవరు నష్టపోతూ ఉన్నారు? తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 డిఎస్ ఏ ఎగ్జామ్ రాస్తున్నా ఈ నిరుద్యోగులు మాత్రం ముమ్మాటికి నష్టపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 21, 22, 22, 23, 24, 25, 26, 27 వరుసగా ఎగ్జామ్ పెట్టిర్రు. మరి ఈసారి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? దీనికోసం ఆల్రెడీ ప్రిలిమ్స్కి, టెస్ట్ సిరీస్కి, మెయిన్స్కి, ఎగ్జామ్స్కి అన్ని రకాలుగా లక్షల కొద్దీ వీళ్ళ కోచింగ్ సెంటర్లో డబ్బులు దారబోసిర్రు. మెయిన్స్కి, టెస్ట్ సిరీస్కే సుమారు 30,000 చిల్లర. యూనివర్సిటీ నుండో మిగతా ఎవరైనా రాజకీయ ప్రాబల్యం ఉన్నోళ్ళో, లేదనంటే తెలిసిన వ్యక్తులు, లేకుంటే అందులో బోధించే వాళ్ళు ఎవరైనా ట్యూటర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 5,000, 10,000 తగ్గుతాడు. కానీ తప్పనిసరిగా అయితే ఫీజులు అయితే వసూలు చేస్తాడు. ఒకవేళ గ్రూప్ 1 రద్దయింది అనుకో, రద్దయితే ఏంది? పాత వాళ్ళు కట్టిన ఫీజుల మీదనే మళ్ళీ వీళ్ళు కోచింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ టెస్ట్ సిరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు నష్టపోతారు? కోచింగ్ సెంటర్లు నష్టపోతారు, కానీ అభ్యర్థులు కాదు. అభ్యర్థులు కొంచెం కాలము, ఏజీ నష్టపోతున్నారు, అది నిజమే. కానీ కోట్ల కొద్దీ వీళ్ళ నష్టపోతూ ఉన్నారు. అంటే వీళ్ళు నష్టపోకుండా కుట్రపూరితంగా అయినా పర్లేదు ఎగ్జామ్ జరగాలి. ఎగ్జామ్ జరిగితే ఎవరికి లాభం? అంటే మీరు కట్టిన డబ్బులకి మీ ఎగ్జాము, టెస్ట్ సిరీస్ అన్నీ పెట్టినాము, మెయిన్స్ కూడా, కోచింగ్ కూడా అయిపోయింది, మీకు మాకు సంబంధం లేదు. మళ్ళీ ఎగ్జామ్ ఇది సెకండ్ దఫ, మెయిన్స్ 2.0, మళ్ళీ సెకండ్ దఫ కనుక లేదు మళ్ళీ మీరు ఫీజులు కట్టాలని మళ్ళీ కోట్ల కొద్ది దండుకునే ప్రయత్నము, ఎత్తుగడ,
కుట్ర దగ మోసం అన్నీ ఇగో 21st సెంచరీ కేపీఎస్ కృష్ణ ప్రదీప్ గారు చేస్తూ ఉన్నారు. చదివేటోని చూసి ఏడవకురా అంటే నువ్వు కొత్తగా చెప్పేది, నువ్వు మాకు చెప్తావు చదువుల గురించి. అసలు నువ్వు ఏ పాట చదివినావు, నీ కథ ఏంది, నీ కథ ఏంది? నువ్వు దోసుకోవడానికి నువ్వు చదివితే లేకుంటే నీకు అన్ని రకాల హక్కులు ఉంటే అవకాశాలు ఉంటే పో ఆంధ్రాకు పోయి అక్కడ మీ వాళ్ళని దోసుకో, మా వాళ్ళ రక్తంగా తాగేది. తెలంగాణ మేధావుల్ని ప్రొఫెసర్లు అందరినీ సిండికేట్ చేసి వ్యాపారం చేస్తున్నావు ఆడాను. నీ ఆటలు జాగవు, నీ మీద ఆడిటింగ్ జరిగేంతవరకు ఎన్ఐని మీడియా వదిలిపెట్టదు. నువ్వు ఈ 10 సంవత్సరాలుగా నువ్వు ఎంత సంపాదించినావు తెలంగాణ నిరుద్యోగుల మీద, ఈ నోటిఫికేషన్స్ మీద నువ్వు ఎంత మేరకు సంపాదించినావు, నీ మీద అసలు ఆడిటింగ్ ఎందుకు చేయడం లేదు, నీ అసలు ట్యాక్స్లు ఎంత మేరకు కట్టినావు అనేది కూడా బయటకు తీసుకురావాలి. ఈయన తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్ల మీద ఒక రకంగా దాడే చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కోచింగ్ సెంటర్లో ట్యూటర్స్ పోకుండా, ప్రొఫెసర్స్ పోకుండా, మేధావులు పోకుండా వాళ్ళని అడ్డికి పావుషేరు కొని వీళ్ళ కోచింగ్ సెంటర్లు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ముమ్మాటికి పెద్ద కుట్రపూరితం. తెలంగాణ విద్యార్థుల్ని వాళ్ళని మానసికంగా బానిస చేసే కుట్ర, వాళ్ళని ఆర్థికంగా దోపిడీ చేసే కుట్ర 21st సెంచరీ కేంద్రంగా జరుగుతూ ఉంది. నీ కట్టుకథలు ఎవరి దగ్గర చెప్పాలా, మా ముందర కాదు. ఎవడ్రా ఆపేదని కూడా పెట్టి తమ్మునేలు పెట్టి చేస్తూ ఉండి, ఎవడ్రా ఆపేదనంటే హైకోర్టు ఆపుతుంది, ఎవడ్రా అంటవాను, టీజీపీఎస్సీ ఆపుతుంది, ఎవడ్రా అంటవాను, తెలంగాణ ప్రభుత్వం ఆపుతుంది, ఎవడ్రా అంటవాను. తెలంగాణ నిరుద్యోగుల్ని కించపరుస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. ఇది ముమ్మాటికి కుట్రపూరితం, ఇది ముమ్మాటికి మోసం. ఇది తప్పనిసరిగా ఆడిటింగ్ జరగాలి. ఆడిటింగ్ KPIAS 21st సెంచరీ మీద ఆడిటింగ్ జరగాలి. ఈ లెక్కలన్నీ తీసి బొక్కలు మొత్తం లెక్క పెట్టాలి. లేకుంటే తెలంగాణ నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ప్రత్యేకంగా టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎన్ఐన్ మీడియా కేంద్రంగా కోరుతాను.